భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గంలో గురువారం ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురామరెడ్డి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు. సుజాతనగర్ మండలంలోని సింగభూపాలెం, గరీబ్పేట, లక్ష్మీదేవిపల్లి పంచాయతీల్లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు పంపిణీ చేశారు. చుంచుపల్లి మండలం విద్యానగర్ కాలనీకి ప్రభుత్వ నర్సింగ్ కళాశాల భవనాన్ని ప్రారంభించి నూతన వాటర్ ట్యాంక్, పైపులైన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. లక్ష్మీదేవిపల్లి మండలం అనిశెట్టిపల్లిలో నీతి ఆయోగ్ నిధులతో నిర్మించిన అంగన్వాడీ భవనాలను ప్రారంభించారు. ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్స్ దగ్గర 134 ప్రొసీడింగ్స్ ఇవ్వబడినాయి. నేను ఇంతకుముందు చెప్పాను, ప్రతి ఏడాదికి ప్రతి కాన్స్టిట్యున్సీకి 3500 ఇండ్లు ఇవ్వడానికి మన రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు కూడా తయారు చేసి పెట్టుకున్నాయి. ఆల్రెడీ 3500 ఇండ్లు ఇవ్వబడ్డాయి. ఇక ముందు ప్రతి ఏడుకు 3500 ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తారనేది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం డబ్బు తయారు చేసుకొని పెట్టుకున్నారు. ఈరోజు ఈ సుజాతనగర్ గ్రామంలో హౌసింగ్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించి ప్రొసీడింగ్స్ రావటం ఆలస్యం అవటం వలన గరీపేట, లక్ష్మీదేవిపల్లి, సుజాతనగర్, సింగభూపాలెం ఈ 4 గ్రామ పంచాయతీలకు అప్పుడు మిగిలిపోయిన వాళ్ళకి వాళ్ళ ఈ పట్టాల హౌసింగ్ శాంక్షన్ మంజూరీ పత్రాలని మంజూరు చేయటం ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ఈ ప్రాంతం కొత్తగా కార్పొరేషన్లో కలవటం జరిగింది. ఈ కార్పొరేషన్లో కలిసిన సుజాతనగర్ ప్రాంతాన్ని మరింతగా వేగంగా ఆధునీకరణ వైపు, పట్టణీకరణ వైపు తీసుకెళ్ళడానికి కూడా అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం.